ఓం శ్రీ గణేశాయ నమః. నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. కార్తీక పురాణములోని 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మ నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును నహంకారంగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగిరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే నేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించు. అలా ఉండునదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీరేంద్రియాదులతో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహాంద్రియాదులనన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో ఉండి నశించినవే కాక ఇట్టి దేహమునకు జగత్స్వప్న సుషుప్నావస్థలు స్థూల సూక్ష్మాకార శరీరము మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉన్నది అనుకొనున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం అనుకొనుట వలన దానిని పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమును కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ, దిగున్నత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే ఆత్మ. దేహలక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదేయని ఏ విధంగా గ్రహించుతామో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతురనియు
తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నునర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధులు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.